మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సినిమాలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాం. మీ ఒపీనియన్ ని మాకు డెఫినెట్ గా తెలియజేయండి. ఏంటి అంటే, బర్బరీకి సంబంధించినటువంటి సినిమా డైరెక్టర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక సెల్ఫీ వీడియో తీసి ఆయన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అంటే ఆయన సినిమాకి సరైన బజ్ రావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చెప్పుతో కూడా కొట్టుకున్నటువంటి వైనం. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఇప్పుడు అసలు ఈ సినిమాల విషయంలోనండి ఒక పెద్ద పోరాటం నడుస్తుంది. ఒక పెద్ద అగాధం ఉంది చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి మధ్యలో. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో, థియేటర్స్ విషయంలో ఈ చిన్న వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. అసలు చిన్న సినిమాలు రావట్లేదు. చూడండి మీరు, ఒకవేళ అదో వస్తే కూడా థియేటర్లో రిలీజ్ అవ్వటం కాకుండా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. అవి అసలు వచ్చినట్టు తెలీదు, పోయినట్టు తెలీదు. లక్కీగా వాళ్ళ అదృష్టం బాగుండి ఓటీటీలో 4 రోజులు ఆడితే అది వేరు. బయట మట్టుకు ఒక్కొక్కసారి అదేదో ఆ మధ్య ఒక సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ థియేటర్లో పోయింది, ఓటీటీలో బ్రహ్మాండంగా ఆడింది. అట్లా జరుగుతున్నాయి. కానీ ఇతను థియేటర్కి వెళ్ళాడు తన సినిమా తను చూసుకోవాలనే ఉద్దేశంతో. చూస్తే థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగాడు, సినిమా బాగుందన్నారు, ఎందుకు రాలేదు జనాలు, థియేటర్ బాగలేదని రాలేదా అనే ఒక సంశయం వస్తుంది కదా అతనికి. కథ చూస్తే బాగుంది, పేరు కూడా చాలా ఇన్నోవేటివ్గా పెట్టాడు. మరి రాలేదు అన్నప్పుడు అతను అంత బాధపడి, మలయాళీ సినిమాలు అయితే చూస్తారు, చిన్న తెలుగు సినిమాలను చూడరేంటి అని చెప్పి అతను మాట్లాడడం చాలా బాధ కలిగించింది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం గమనించాల్సింది మలయాళ ఇండస్ట్రీ కట్టుబడి ఉంది చిన్న సినిమాలను బతికించాలి అని. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ యూనిటీ లేదు. ఏదైనా ఒక మాట వస్తే కూర్చుని మాట్లాడటానికి మనిషి లేరు ఇక్కడ. అసలు మనం చూసుకుంటే అసలు ఎక్కడుంది? అసలు మా లేదు. ఎందుకంటే ఏ రోజైతే మంచు విష్ణు గెలిచాడో ఆ రోజే మాకి సమాధి అయిపోయింది. సమాధి కట్టేసినట్టే మాకి. పాపం మా వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ చాలా కష్టపడి ఓట్లు వేశారు, చాలా కష్టపడి ఓట్లు వేయించుకున్నారు కూడా, చాలా కష్టపడి గెలిచాడు కూడా. గెలిచి పాపం కష్టం అంటే డబ్బులు కష్టం, ఆయన కష్టం కాదు, తిమ్మిని చేసిన కష్టం అది. అంతా కష్టం చేసి ఆయన చివరికి ఏం చెప్పాడు అంటే, నేను మా అసోసియేషన్ బిల్డింగ్ కట్టకుండా నా పదవీ కాలం ముగియదు అని చెప్పాడు. జనాలు ఏం నమ్మారు వెర్రి గొర్రెల్లాగా. అటు సినిమా వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, పదవీ కాలం 2 ఏళ్లే కదా, ఈ 2 ఏళ్ల లోపల మా బిల్డింగ్ వచ్చేస్తుంది అని. కానీ ఆయన వేసుకున్న ప్రణాళిక ఏంటి అంటే, విష్ణు నేను మాట ఇచ్చాను కదా బిల్డింగ్ కట్టే వరకు నేనే ఉంటానని. ఇంత యాంగిల్ ఉంది దీంట్లో. మరి అందుకే అతను పదవీ కాలాన్ని పొడిగిచ్చారు ఎలక్షన్ లేకుండా. అతను ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లేకోకుండా అతను పదవిలో ఉన్నాడు. తెలుసా మీకు? 2 ఏళ్ళు అయిపోయింది, ఎలక్షన్ రావాలి. అడిగినోడేడి? ఇప్పుడు బలం ఉన్నోడి చేతిలోనే బెత్తం ఉంటది, బెత్తం ఉన్నోడి చేతికే బర్రె. రైట్. వాళ్ళకి బలం ఉంది, డబ్బు ఉంది. ఎంత డబ్బు ఉంది అంటే, తమ్ముడిని ముంచేసి తమ్ముడు ఆస్తులు కూడా లాక్కునే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి ఆ డబ్బులు ఏం చేసుకోవాలి? అందుకని ఎలక్షన్లో ఖర్చు పెట్టారు, సినిమాలు తీసి నష్టపోతున్నారు. వాళ్ళకి నష్టపోయినా పర్వాలేదు వాళ్ళకి, కానీ వాళ్ళు ఆ చిన్నోడు మట్టుకు పైకి రావడానికి వీల్లేదు. మొత్తం వ్యవహారం అంతా వీళ్ళదే, నడిపించుకుంటున్నారు. సరే నడిపించుకున్నారు, బాగానే ఉంది. మీ కుటుంబ వ్యవహారాలు మీరు ఎట్లన్నా సావండి. మా జోలికి వచ్చి మాని భ్రష్టు పట్టించేసి ఇవాళ అసలు మా అసోసియేషన్ మీటింగులు జరుగుతున్నాయా? ఏదైనా ఒక వ్యక్తి చనిపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మా తరఫు నుంచి సంతాపాలు కూడా ప్రకటించట్లా. కనీసం మినిమం చేసే పని ఖర్చు కూడా కాదు కదా, అది కూడా చేయట్లేదు. సరే, ఈ చిన్న సినిమాల గురించి ఏం చేయాలి అంటే, ఈ పెద్ద సినిమాలని చిన్న సినిమాలని బ్యాలెన్స్ చేయాలి. ఆ శక్తి ఎప్పుడో కోల్పోయింది.
సరే కోల్పోయి టెక్నీషియన్స్ కి కూడా ఉపయోగం కదా. ఉపయోగం ఎన్ని ఉంటుంది, పెద్ద సినిమాలు వస్తాయి, చిన్న సినిమాలు ఉంటాయి, టెక్నీషియన్స్ బతుకుతారు. అసలు చిన్న సినిమాలు ఉంటేనే ఇదివరకండి నిన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటంటే దాసరి గారు 4 ఫ్లోర్లలో ఆయన షూటింగ్ జరుగుతూ ఉండేది. 4 ఫ్లోర్లు చూసుకునేవాడు, పాటలు రాసేవాడు, మాటలు రాసేవాడు, స్క్రీన్ ప్లే రాసేవాడు, దర్శకత్వం చేసేవాడు, యాక్టింగ్ చేసేవాడు, నిర్మాతగా ఉండేవాడు, తగాదాలు వస్తే తీర్చేవాడు. అవి మొగుడు పెళ్ళాలు తగాదాలా, లేకపోతే డబ్బులు తగాదాలా, లేకపోతే ఏంటి కుటుంబ తగాదాలా ఏంటి అనేది సంబంధం లేదు, తగాదాలు తీరుస్తూ ఉండేవాడు. అసలు ఆయన ఇంత టైం ఎక్కడ దొరికింది? అంత ఆయన డెడికేట్ చేశాడు. అందుకే అట్లా నేను ఎప్పుడూ అంట, ఈ సినిమా ఇండస్ట్రీ పేరు వస్తే చాలు, తగాదాల మాట వస్తే చాలు, దాసరి గారు అని కలవరిస్తా. నేను ఎందుకన్నానో నాకు తెలియదు కానీ, అంటే ఎంతో కొంత తెలిసే అన్నాను. భరద్వాజ్ గారు అన్న తర్వాత, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్న తర్వాత 100% ఐఎస్ఐ స్టాంప్. అది ఏమన్నారు ఆయన? ఇదే దాసరి గారు, అట్లాంటి దాసరి ఇప్పుడు లేరు, డెడికేట్ చేసే మనిషి లేరు. ఇప్పుడు ఒకటండి, మీకు సమస్య వచ్చింది, నేను కూర్చోవాలి, నేను మాట్లాడాలంటే నా టైం ఇంపార్టెంట్. మీరు వస్తే మీకు కాఫీయో టీయోనో ఇవ్వాలి, అవసరమైతే భోజనాల టైం అయితే భోజనాలు పెట్టాలి. ఒకవేళ అర్ధరాత్రి అయిపోతే తగాదాలు వేరే ఊరాళ్ళు గనక అయితే గనక వాళ్ళకి వసతి కూడా ఇవ్వాలి. అది కాదు అనుకుంటే మరీ చిన్నోళ్ళు వచ్చారనుకోండి, నాకు ఛార్జీలకు డబ్బులు లేవండి అంటే ఛార్జీలకు డబ్బులు కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఏం చేసేవారు? అవన్నీ దాసరి గారు చేసేవాళ్ళు. దాసరి గారు కాంపౌండ్ అది. రోజుకి 50 మంది భోజనం చేసేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, ఈవినింగ్ టిఫిన్ చేసేవాళ్ళు, నైట్ భోజనాలు చేసేవాళ్ళు. అదో సత్రంలాగా ఉండేది, మినీ సత్రంలాగా ఉండేది. నిజంగానే మహానుభావుడు. లోటు ఆయన లేకపోవటం లోటు. అసలు ఇప్పుడు ఎవరి కుంపటి వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. ఈ గోల మధ్యలో చిన్న సినిమా బతికేది ఎట్లా, చిన్న నిర్మాత బతికేది ఎట్లా? అసలు చిన్న నిర్మాతలు వీళ్ళకి మనుషుల్లాగా కనిపిస్తారా? ఒక నిర్మాత అనగానే ఒక 2 సంవత్సరాలు తీయాలి సినిమా, ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఫీడింగ్ చేస్తూ ఉండాలి ఆ నిర్మాత. ఆ డైరెక్టర్ గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తూ ఉండాలి. ఇంత చేసే సినిమా ఫట్ అయిద్దో హిట్ అయిద్దో తెలీదు, ఈ డబ్బులు వస్తాయో రావో తెలీదు. ఏం వస్తే 700 కోట్లు వస్తాయి, పోతే 300 కోట్లు పోతాయి. 700 కోట్లు వస్తే నువ్వు ఎవరికన్నా ఇస్తావా? నువ్వే తీసుకుంటావుగా అంటారు. అందుకని ఇది ఒక షేర్ మార్కెట్ లాగా చేసేసారు సినిమా ఇండస్ట్రీ. ఇది కళాత్మక విలువలు, కళ ఏమీ లేదు. కానీ దీనికి పూర్తి భిన్నంగా మలయాళంలో పెద్ద సినిమాలు ఉంటాయి, అక్కడ చిన్న సినిమాలు ఉంటాయి. కాకపోతే పెద్ద సినిమాలు తక్కువ, చిన్న సినిమాలు ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు 40 రోజుల్లో 30 రోజుల్లో సినిమా తీస్తారు. ఒకప్పుడు అలాగే తీసేవాళ్ళుగా ఇక్కడ కూడా. కృష్ణ గారి సినిమాలు అలాగే వచ్చాయి. సంవత్సరానికి 12 సినిమాలు. అసలు ఏం ఫీట్ అది, అమేజింగ్. అది చిరంజీవి గారి రిలీజ్ అయ్యాయి, మధ్యలో శోభన్ బాబు గారి రిలీజ్ అయ్యాయి, అది ఇది కాదంటే మురళీమోహన్ గారి రిలీజ్ అయ్యాయి, చంద్రమోహన్ గారి మధ్యలో ఇంతమంది సినిమాలు రిలీజ్ అయినా చూడగలిగేవాళ్ళు. అంటే ఎందుకు చూడగలిగేవాళ్ళు అంటే వాళ్ళకి మొదటి వారమే డబ్బులు వచ్చేయాలి అనే కక్కుర్తి లేదు ఆ నిర్మాతలకి. అలాగే సినిమా హాళ్ళ వాళ్ళకి పాప్కార్న్ ప్యాకెట్ 70 రూపాయలకి, 100 రూపాయలకి, 300 రూపాయలకి అమ్ముకోవాలన్న కక్కుర్తి లేదు ఆ రోజు. ఒక 10 రూపాయల పాప్కార్న్ ప్యాకెట్ చాలా ఎక్కువ. అందుకోసం ఏంటి, అప్పుడు సినిమాలు ఆడేవి. ఇప్పుడు ఎట్లా ఆడతాయి అంటే అసలు చిన్న సినిమాలే లేవు. సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళు అంటే అంటే ఎట్లా చూస్తున్నారంటే, పాత రోజుల్లో తడికల సినిమా హాళ్ళు ఉండే మా చిన్నప్పుడు అలా చూస్తున్నారు సింగిల్ స్క్రీన్ సినిమా హాల్ని. ఎంత నామోషియో థియేటర్లకు వెళ్ళడానికి. పావలా 10 రూపాయి టికెట్ అంటే అప్పుడు రూపాయి విలువ కూడా అట్లాగే ఉండేది. కానీ ఏంటంటే ఎవరి కుర్చీ వాళ్ళు పట్టుకెళ్ళి, ఎవరి చాపాళ్ళు పట్టుకెళ్ళిన థియేటర్లు కూడా ఉండేవి. పైగా చుట్టూ తడికలు ఉండేవి. ఆ పావలా 10 రూపాయి ఇచ్చుకోలేని వాళ్ళు అటు కంతలు చేసి కంతల్లోంచి సినిమా చూసారు. అసలు అయితే ఇప్పుడు జనాల జేబులకు పడుతున్నాయి మేడం కన్నాలు జనాలు జేబులకు పడుతున్నాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా ఓపవటము అంటే ఒక రకంగా తెలుగు సినీ కళామ తల్లి కళ్ళల్లో
నీళ్లు గారినట్లు లెక్క. Yeah, yeah. అతని కంట్లో నీళ్లు కాదని Exactly. సినీ కళామ తల్లి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చినట్టు ఈ చెప్పు ఏదన్నా పెట్టి కొట్టుకున్నాడు అంటే అది అతన్ని కొట్టుకున్నట్లు కాదు, ఇండస్ట్రీని కొట్టాడు. Definitely. ఎప్పటికైనా అర్థం చేసుకోండి, నిద్ర లేవండి, మొద్దు నిద్ర లేవండి. లేస్తారంటారా మేడం? లేవరు. ఇది మన ఆశ అంతే. ఏదో మనం సినిమా హాల్లో డిస్క్లైమర్స్ వస్తాయి చూడండి, లేదంటే ఇంకోటి చెప్తూ ఉంటారు, ఏంటి ఈ సినిమాలో పక్షుల్ని జంతువుల్ని వాడలేదు అని డిస్క్లైమర్ వేస్తారు. అట్లాగే ఇది కూడా ఒక డిస్క్లైమర్ అవుతుంది తప్పితే మనం మాట్లాడేది నిజంగా తలుచుకుంటే గనక ప్రతి పెద్ద ప్రొడ్యూసరు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు తీయడం, లేదు అనుకుంటే చిన్న నిర్మాతలకి సహాయ సహకారాలు అందించడం, ఏదో ఒకటి. అసలు మనం సినిమాని బతికించుకోవాలి. మన 24 క్రాఫ్ట్స్ పీపుల్ 360 రోజులు భోజనం చెయ్యాలి అనే ఒక జ్ఞానం గనక ఉంటే, డబ్బులన్నీ మన జేబుల్లోకే రావాలి అని అనుకోకపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రైట్ రైట్ మేడం. ఏదైనా అతనికి మట్టుకు మనం ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం, కానీ అతను ధైర్యం కోల్పోకూడదు. ఇలాంటి చిన్న నిర్మాతలు బతకాలి, చిన్న సినిమాలు రావాలి. బతికి బట్టగట్టాలంటే వాళ్ళకు కూడా థియేటర్లు కావాలి. ఈ వారం రోజుల్లోనే సొమ్ము చేసుకునే జబ్బు పోవాలి వీళ్ళకి. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు మనం మాట్లాడే ఈ టాపిక్స్ వైరల్ అయితే గనుక డెఫినెట్ గా సినిమాకి దోహదపడుతుంది, సినిమాకి హెల్ప్ అవుతుంది. అలా హెల్ప్ అవ్వాలి, ఆయనకి మంచి వసూలు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.